ఏసీబీ వలలో అవినీతి తిమింగలం చిక్కింది. హైదరాబాద్ జలమండలి జీఎం నివాసంలో ఏసీబీ రైడ్ చేసింది. జీఎం కుమార్ మల్లాపూర్లోని నివాసంతో పాటు బంధువుల ఇళ్లను తనిఖీలు చేసింది. కుమార్ ఇంట్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్తో పాటు 8 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, హైదరాబాద్ జలమండలి జీఎం నివాసంలో ఏసీబీ రైడ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? జలమండలి మేనేజర్ అనంతలక్ష్మి కుమార్ ఏసీబీ రైట్స్ సంబంధించి పూర్తిగా మనం చూస్తున్నాము. అయితే 100 కోట్ల వరకు ఆస్తులు ప్రాథమికంగా గుర్తించినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే మల్లాపూర్ తో పాటు బంధువుల నివాసాల్లో కూడా దాదాపు యొక్క సోదాలు కూడా కొనసాగుతున్నాయి. ఇంట్లోనే 1,10,00,00,000 రూపాయలను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. మరోవైపు సుమారు ఒక కిలో బంగారాన్ని కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేస్తున్నారు. మొత్తానికి హైదరాబాద్ గ్రేటర్ కమిటీలో 3 ఫ్లాట్లు 6 ఓపెన్ ఫ్లాట్స్ కూడా గుర్తించారు. నిజామాబాద్ జిల్లాలో 3 ఎకరాల భూమి ఉన్నట్టుగా దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు పత్రాలు కూడా స్వాధీనం చేస్తున్నారు. మొత్తానికి ఇంకా బ్యాంక్ లాకర్స్ కూడా ఓపెన్ చేయాల్సి ఉంది. అయితే ఈ యొక్క సోదాల్లో చూస్తే మాత్రము చాలా అక్రమంగా ఆస్తులు సంపాదించాడనే దానిపైనే ఒక ఇన్ఫర్మేషన్ తోనే ఈ యొక్క రైట్స్ కూడా నిర్వహించారు. అయితే ఈ యొక్క రైట్స్ మాత్రము 8 చోట్ల కూడా కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తిగా బంధువులు సోదాలు కూడా కొనసాగుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. సాయంత్రం వరకు యొక్క సోదాలు కొనసాగిన దాని తర్వాత ఇంకా పెద్ద మొత్తంలో ఎంత ఆస్తులను ఇటు ఏసీబీ అధికారులు గుర్తిస్తారనేది మాత్రము తెలియాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి మాత్రము ఒక ఏసీబీ రైట్స్ మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. ఓకే పవన్, హైదరాబాద్తో పాటు 8 ప్రాంతాల్లో ఏసీబీ రైట్స్ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. వాటికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ సోదాల్లో ఎవరెవరి పేర్లు బయటకు వస్తున్నాయి? ప్రస్తుతం మాత్రము అతడి బంధువులతో పాటు అతడికి సన్నిహితంగా ఉన్న స్నేహితుల ఇళ్లలోనే యొక్క సోదాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే భారీగా అక్రమాస్తులు కూడా ఆ యొక్క వారి పేర్ల పైన పెట్టి ఉంటాడని చెప్తూ కూడా దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు భావించి ఈ యొక్క సోదాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఈ యొక్క సోదాలు మాత్రము ఇటు నిజామాబాద్ లతో పాటు ఇటు హైదరాబాద్ 8 చోట్ల కూడా దీనికి సంబంధించి సోదాలు కొనసాగుతున్నాయి. అయితే మొత్తానికి మాత్రం ఈ సోదాలు సాయంత్రం వరకు కూడా కొనసాగుతాయి. అయితే ఎవరెవరి ఇంట్లో ఎంత పెద్ద అక్రమాస్తులు సంబంధించి గుర్తించారని మాత్రం సాయంత్రం వరకు కూడా తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క రైట్స్ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. తెల్లవారుజాము నుంచి ఈ యొక్క సోదాలు నిర్వహించిన నేపథ్యంలోనే దాదాపు 100 కోట్లకు సంబంధించిన ఆస్తులు కూడా గుర్తించినట్లుగా దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించారు. ఓకే పవన్, ఇప్పుడు జీఎం కుమార్తో పాటు ఆయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సోదాల పైన, ఈ ఏసీబీ రైట్స్ పైన జీఎం కుమార్ ఏమంటున్నారు?